కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా చేయూతనివ్వాలని అన్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నగరంలోని బీట్ ద లెప్రసీ వాక్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి లుంబిని పార్క్ వరకు నిర్వహించిన వాక్ ను మేయర్ బొంతు రామ్మోహన్, సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రారంభించారు. వాక్ లో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఇలా లెప్రసీ వచ్చిన మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది లెప్రసీ అంటువ్యాధి కాదు. లెప్రసీని ముందే గుర్తించి మరి అలా సరియైన మందులు వాడి సరియైన ఫుడ్ తీసుకుంటే మరి అది క్యూరబుల్ జాబు. సమాజంలో అంటువ్యాధి లాగా మరి మనుషులను వాళ్ళు వెలేయకుండా అందరినీ కలుపుకొని మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందరినీ హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలా ప్రజలలో ఇక్కడ సరైన ఫుడ్ లేక సరైన ఫెసిలిటీస్ మరి అలా కల్పించడంలో గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న రోజులు కానీ మరి ఇబ్బందికరంగా ఉండే, అవేర్నెస్ కూడా తక్కువగా ఉండే. ఈరోజు మరి అలా లెప్రసీ సొసైటీ కానీ గవర్నమెంట్ ఎన్నో ఆర్గనైజేషన్స్ కానీ మరి అన్ని ప్రభుత్వ దవాఖానాలలో మరి హాస్పిటల్లో కూడా ఈ లెప్రసీ మందులు మరి అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ లెప్ర సొసైటీ నిర్వహిస్తున్నటువంటి లెప్ర వాకో ద్వారా మన సమాజానికి ఒక మెసేజ్ తీసుకుపోవాలా. ఈ వ్యాధి ఏదో దేవుని శాపం వలన వచ్చింది కాదు. ఇది ఇతర వ్యాధుల వల్లనే ఒక బ్యాక్టీరియా వలన కలిగిన వ్యాధి ఇది ఎవరైతే లెప్రసీగా గుర్తించబడి ఉంటారో అటువంటి వారికి పూర్తి చికిత్స తీసుకుంటే ఇది కంప్లీట్గా క్యూరబుల్ డిసీజు. మిగతా వ్యాధుల వల్లనే ఇది కూడా క్యూరబుల్ డిసీజు. దీనికి సంబంధించినటువంటి మల్టీ డ్రగ్స్ థెరపీ అన్ని ప్రాథమిక కేంద్రాల్లో ఉచితంగా అవైలబుల్గా ఉంటుంది. అంతేవిధంగా ప్రభుత్వం తరఫున రేపు నేషన్ వైడ్గా భారతదేశం అంతటా గ్రామ సభలు నిర్వహించి స్పార్స్ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ ద్వారా దీనికి ఉన్నటువంటి స్టిగ్మా డిస్క్రిమినేషన్ తొలగించడానికి ప్రయత్నం జరుగుతుంది.